హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చికెన్ ఫ్రై అండి. చూడండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది కాల్చిన చికెన్ మీడియం సైజులో కొట్టించుకొచ్చాడు. ముక్కలు మీడియం సైజు మీద కొంచెం లావుగా ఉన్నాయండి. అవి మంచిగా తీసుకొచ్చి చికెన్ 2 సార్లు కడిగానండి. కడిగేసి కొంచెం పసుపు, ఉప్పు, కారం మంచిగా చికెన్లో వేసేసి కొంచెం ఆయిల్ వేసాను. వేసి మంచిగా కలిపెట్టానండి. కలిపెట్టి ఇలా రెడీ చేశానండి. ఇది 1 గంట నాననిచ్చాను. ఈ లోపల స్టవ్ మీద బండి పెట్టేసి దాంట్లో కొంచెం జీలకర్ర వేసాను. జీలకర్ర 4 పచ్చిమిరపకాయలు వేసాను. కాయలుగా వేసానండి. సిమ్లో పెట్టి, లేకపోతే అది టప్ టప్ అని పగులుతాయి. ఇక పెట్టేసాను. పెట్టిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత ఇక పచ్చిమిరపకాయలు వేసిన కాంచేపటికి చికెన్ వేసేసానండి. చికెన్ వేసిన తర్వాత ఇక మంచిగా ఏగనిచ్చాను. అది దగ్గరికి ఏగుతూ ఉంది. ఇక దాన్ని అడుగంటనీయకుండా మంచిగా దాంట్లోనే వాటర్ వస్తాయి కదండి ఫ్రెండ్స్. ఆ వాటర్ దాంతోనే సిమ్లో పెట్టేసి మంచిగా వేపానండి. ఇక అలా గ్రేవీగా ఉంది. లాస్ట్లో కొంచెం మరీ అన్నంలోకి మరీ పీసులుగా ఉంటుందని కొంచెం 1 కప్పు పెరుగు వేసాను. ముందు చికెన్ కలిపెట్టినప్పుడు వేసినట్టే బాగుండేది. నేనేం చేశానంటే ఇలా కలిపేసాను. ఇంకా బాగా రుచిగా ఉందండి. చాలా బాగుంది, నేను నిజంగానే చెప్తున్నాను. ఇక పెరుగు వేసినాక పెరుగు వాటర్ కొంచెం గ్రేవీగా వచ్చింది కదా, అది కొంచెం అన్నంలో కలుపుకోవటానికి బాగుంది. కమ్మగా ఉంది తినడానికి. ఆయిల్లో బాగా మగ్గనిచ్చానండి. బాగా ఆయిల్ ముక్కకు పట్టేసింది. మంచిగా ఏగింది. ఏగిన తర్వాత అదిగో చూడండి, దాంట్లో మళ్ళీ చెక్క, లవంగ, గరం మసాలా పౌడర్ వేసానండి లాస్ట్న దింపబోయే ముందు. తర్వాత గరం మసాలా పౌడర్ వేసిన కాంచేపటికి కొంచెం కొత్తిమీర, 2 రెబ్బలు కరివేపాకు కూడా వేసానండి. కరివేపాకు వేసినాక అదిగో కమ్మగా ఉందండి. అదిగో ఆ రకంగా ఉంది. మా కోడలు తిప్పుతుంది. నా కోడలు అయిద్దండి. మా కోడలు గెంటి పెట్టి తిప్పేస్తుంది చూడండి. నేను తిప్పుతాను అంటుంది. సరే తిప్పని చెప్పేసి వదిలేసి అదిగో చూడండి. బాగుంటుంది ఫ్రెండ్స్. మీకు నచ్చింది, మీరు కూడా ఇలా ట్రై చేయండి, వండుకోండి, తినండి. నా ఛానల్ని చూడండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. అన్ని చాలా కూరలు పెట్టాను ఫ్రెండ్స్. ఈసారి వెరైటీస్ పెడతాను రోజు. చాలా ఉన్నాయి, లింకులో ఉన్నాయి చూడండి. లింక్ ఓపెన్ చేయండి, చూడండి, నేర్చుకోండి. అన్ని న్యాచురలే, కష్టమైన కూరలు అయితే కాదు ఫ్రెండ్స్. సింపుల్గా వండుకునే పెట్టాను నేను. ఓకేనా ఫ్రెండ్స్, మీకు నచ్చిద్దని అనుకుంటున్నాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. ఓకేనా ఫ్రెండ్స్, మీకు నచ్చిద్దని నేను అనుకుంటున్నా. ప్లీజ్ ఫ్రెండ్స్, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.